ఫర్ ఎవ్రీ ఫిజికల్ యాక్షన్ దేర్ విల్ బి ఎ స్పిరిచువల్ రెస్పాన్స్. మీరు దేవుని సన్నిధిలో చేతులెత్తినప్పుడు ఫర్ దిస్ ఫిజికల్ యాక్షన్ దేర్ విల్ బి ఎ స్పిరిచువల్ రెస్పాన్స్. దేవుడు పరలోకము నుంచి నిన్ను స్పందిస్తాడు. నీకు మోషే కొండపైన చేతులెత్తినప్పుడు చేతుల్లో ఏముంది? హిస్ ఫిజికల్ యాక్షన్, బట్ దేర్ వాజ్ ఎ స్పిరిచువల్ రెస్పాన్స్. అమాలేకీలు ఓడిపోయారు. హల్లెలూయా. నౌ గాడ్ హ్యాస్ మిలియన్ వేస్ టు ఆనర్ యు. నిన్ను దీవించడానికి, నిన్ను గణపరచడానికి దేవుడికి కొన్ని కోట్ల మార్గములు. నేను చెప్తున్నాను, నేను చాలాసార్లు చెప్పాను, దశంభాగము దేవుని గణపరచటం, దేవుని మందిరానికి సమయానికి వచ్చి దేవుని గణపరచటం, దేవుని సన్నిధిలో ఆరాధించడం, దేవుని గణపరచటం. నువ్వు గణపరిచినప్పుడు ఆయన నిన్ను గణపరిచే విధానం వేరుగా ఉంటుంది. నీకు ఎందుకు ప్రమోషన్ ఇస్తాడో నీ బాస్కి అర్థం కాకపోయినా ప్రమోషన్ ఇస్తాడు. నీకెందుకు శాలరీ హైక్ చేయాలో కారణాలు లేకపోయినా నీ శాలరీ హైక్ అవుతుంది. ఎందుకని? నువ్వు ఆయన చేత గణపరచబడుతూ ఉన్నావు. దేవుడు గణపరిస్తే దేవుడు గణపరిచినట్లుగానే ఉంటుంది. హల్లెలూయా. నీ డిగ్రీ సరిపోని స్థలంలో దేవుడు తీసుకెళ్ళి స్థిరపరుస్తాడు నిన్ను. నీకున్న బ్యాక్గ్రౌండ్, నీకున్న ఎక్స్పీరియన్స్ తీసుకువెళ్ళలేని ప్రదేశమునకు దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే సరిపోవో, ఏ స్థలం ఉన్నందుకైతే నీకు అర్హత లేదో ఆ స్థలములో దేవుడు నిన్ను తీసుకొని కూర్చోబెట్టగలడు. ఎందుకని? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. ద బుక్ ఆఫ్ హగ్గై, నౌ చాప్టర్ 2, 2వ అధ్యాయానికి వచ్చేద్దాం. 6వ వచనం. ఇక కొంతకాలము, ఇంకొక మారు నేను ఆకాశమును, భూమిని, నేను సముద్రమును, నేలను కంపింప చేయుచున్నాను. దేవుడు నాతో చాలా స్ట్రాంగ్గా ఇంప్రెస్ చేస్తా ఉన్నాడు వచ్చిన నా హృదయంలో. ఐఎమ్ గోన్ షేక్, ఐఎమ్ గోన్ షేక్. వన్ మోర్ షేకింగ్ ఇస్ కమింగ్ ఇన్ టు యువర్ లైఫ్. హల్లెలూయా. దేవుడు ఒక షేకింగ్ని తీసుకొని వస్తా ఉన్నాడు. నీ కొరకు ఆయన సమస్తమును కదిలించాలని కోరుతా ఉన్నాడు. నా వర్స్ 7, 7వ వచనం చూడండి. నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులు అందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. Now people are going to bring the things that are precious to them. Hallelujah. అన్ని జనులు ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును ఏం చేస్తా అన్నాడు? అందరూ చెప్పాలి. నేను ఈ మందిరమును మహిమతో మహిమతో నింపితే ఏమవుతుంది? మందిరమును మహిమతో నింపబడినప్పుడు మీ కుటుంబాలన్నీ మహిమతో నింపబడతాయి. మందిరం మహిమతో నింపబడినప్పుడు మీ జీవితాలు మహిమతో నింపబడతాయి. మందిరం మహిమతో నింపబడినప్పుడు మీ 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 పిల్లలు మహిమతో నింపబడతారు. హల్లెలూయా. ఎందుకని? యువర్ బ్లెస్సింగ్ ఈస్ కనెక్టెడ్ టు యువర్ చర్చ్. మీ దీవెన మీ సంఘమునకు, మీ మందిరం. అందుకనే నేను ఎవరన్నా నన్ను కలిసిన నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత నేను అడిగే ఫస్ట్ ప్రశ్న ఏంటంటే, ఏ చర్చికి వెళ్తారు మీరు? ఎవరైనా నా దగ్గరకు వచ్చి, పాస్టర్ గారు మా బాబుకి పెళ్ళి కుదిరిందండి అంటే, అమ్మాయి ఏ చర్చికి వెళ్తుంది? కొంతమంది అంటారు, ప్రస్తుతానికి ఏం వెళ్ళట్లేదు, కానీ ఇంకా పెళ్ళైన తర్వాత మనతో పాటు వచ్చేస్తుంది. ఎక్కడికి వచ్చేది? రాదు. మీరు అనుకుంటున్నారు. హలో. కొంతమంది అసలు ఇఫ్ దట్స్ నాట్ యువర్ ప్రయారిటీ, నేను చెప్తున్నాను. కొంతమంది ఇంకా అసలు ఒక చర్చ్ కనెక్ట్ అవ్వని వ్యక్తులతో ఎలాగ వియమొందుతున్నారు, ఎట్లాగ వివాహాన్ని కుదుర్చుకుంటున్నారంటే చాలా కారణాలు ఉండొచ్చు. వయసు అయిపోతుందని చెప్పొచ్చు, లేకపోతే సంబంధాలు రావేమో అన్న భయం ఉండొచ్చు. నో. ఆయన అన్నాడు, నన్ను గణపరచు వారు నేను గణపరుస్తాను అన్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనం చివరి మాట. సమూయేలు మొదటి గ్రంథం 1 Samuel chapter 2, 1 Samuel chapter 2 verse 13. కావున యెహోవా వాక్కు ఏదనగా, చదవమ్మా. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుదు. మీకు కనపడిందా మాట? ఎందుకు చర్చికి టయానికి రావాలంటే ఆయన గణపరచటానికి. ఎందుకు ఆరాధన చేయాలంటే ఆయన గణపరచటానికి. ఒకసారి అందరు నా వైపు చూసి వినండి. ఎందుకు దేవుని మందిరంలో చేతులెత్తి ఆరాధన చేయాలో తెలుసా? ఇట్స్ ఎ సైన్ దట్ యు ఆనర్ గాడ్. చాలా మందికి మాకు చేతులెత్తటం అలవాటు లేదండి. మరి ఏం అలవాటు ఉంది? మనుషుల యొద్ద చేతులు చాపటం అలవాటు ఉందా? అధికారుల యొద్ద చేతులు చాపటం అలవాటు ఉందా? లేకపోతే తెలియని వారి దగ్గరికి వెళ్ళి చేతులు చాపటం అలవాటు ఉందా? నువ్వు దేవుని యొద్ద చేతులు ఎత్తటం మొదలు పెడితే ఎవరి యొద్ద చేతులు చాచాల్సిన అవసరం రాదు నీకు. చేతులు ఎత్తుట అనేది నీవు ఆయనకి సమర్పించుకుంటున్నావు అంటానికి సూచన. లిఫ్టింగ్ అప్ ఆఫ్ హ్యాండ్స్ ఈజ్ ఎ సైన్ of your surrender to God. Lifting up of hands is a sign that you honor God. Lifting up of hands is a sign that you are declaring Jesus as Lord of your life. యేసే నా జీవితం పైన ప్రభువు, ఆయనే అధికారి అని ఆయన ఎదుట నువ్వు చేతులెత్తి ఆరాధించుట.
దేవుని సన్నిధిలో చేతులెత్తడానికి సిగ్గుపడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మీకు విషయం తెలుసా? ఫర్ ఎవ్రీ ఫిజికల్ యాక్షన్ దేర్ విల్ బి ఎ స్పిరిచువల్ రెస్పాన్స్. మీరు దేవుని సన్నిధిలో చేతులెత్తినప్పుడు ఫర్ దిస్ ఫిజికల్ యాక్షన్ దేర్ విల్ బి ఎ స్పిరిచువల్ రెస్పాన్స్. దేవుడు పరలోకము నుంచి నిన్ను స్పందిస్తాడు. నీకు మోషే కొండపైన చేతులెత్తినప్పుడు చేతుల్లో ఏముంది? హిస్ ఫిజికల్ యాక్షన్, బట్ దేర్ వాజ్ ఎ స్పిరిచువల్ రెస్పాన్స్. అమాలేకీలు ఓడిపోయారు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. నువ్వు మోకరించినప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. దెర్ ఈస్ ఎ స్పిరిచువల్ రెస్పాన్స్ ఫర్ యువర్ ఫిజికల్ యాక్షన్. కమ్ ఆన్ హల్లెలూయా. సో గనుక దేవుని మందిరంలో చేతులెత్తిన ఈజ్ ఎ సైన్ దట్ యు ఆనర్ గాడ్. మనం ప్రభువుని గణపరచాలి. మీకు అలవాటు లేదా? అలవాటు చేసుకోండి. ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు చేతులెత్తి ఆరాధన చేయటం నేర్చుకోండి. నేను ఒంటరిగా నా గదిలో ప్రార్థన చేస్తున్నప్పుడు నేను అనేక పర్యాలు ఐ లిఫ్ట్ మై హ్యాండ్స్ అండ్ ప్రే. దట్స్ వాట్ ఐ డూ. అండ్ యూ బిగిన్ టు డూ దట్ ఇన్ యువర్ ప్రైవేట్ ప్లేస్, ఇన్ యువర్ ప్రైవేట్ టైమ్, ఇన్ యువర్ ప్రైవేట్ ప్రేయర్ టైం. చేతులెత్తి ఆరాధన చేయి. చేతులెత్తి అసలు ఆయన చూస్తే చేతులెత్తకుండా ఎలా ఉంటాం? నాకు అర్థం కావట్లా. నా వెన్ యూ కమ్ టు వర్షిప్, మీరు ఆరాధన టైంలో ఇలాగుండటం, ఇలా కాదు. యూ నీడ్ టు ఆనర్ గాడ్. ఎందుకని? ఆయన ఒక్కడే పూజార్హుడు, ఆయన ఒక్కడే ఆరాధనకు యోగ్యుడు, మన స్తుతులకు ఆయనే పాత్రుడు. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉన్నారు. సో ఈయన అన్నాడు, ఇక్కడ వాక్యంలో రాయబడింది, యెహోవా సెలవిచ్చినదేమనగా, సమూయేలు 2:30 చివరి మాట, కావున యెహోవా వాక్కు ఏదనగా, హైలైట్ దట్ వర్డ్, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారిని నేను తృణీకరించును, కానీ వారు తృణీకారము పొందుకుంటారు. ఈ బైబిల్లో ఉందా ఆ మాట? వారు తృణీకారం ముందు. సో కాబట్టి నా గాడ్ హ్యాస్ మిలియన్ వేస్ టు ఆనర్ యూ. నిన్ను దీవించడానికి, నిన్ను ఘనపరచడానికి దేవుడికి కొన్ని కోట్ల మార్గములను నేను చెప్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, దశంభాగము దేవుని గణపరచుట, దేవుని మందిరానికి సమయానికి వచ్చుట దేవుని గణపరచుట, దేవుని సన్నిధిలో ఆరాధించుట దేవుని గణపరచుట. నువ్వు గణపరిచినప్పుడు ఆయన నిన్ను గణపరిచే విధానం వేరుగా ఉంటుంది. నీకు ఎందుకు ప్రమోషన్ ఇస్తాడో నీ బాస్కి అర్థం కాకపోయినా ప్రమోషన్ ఇస్తాడు. నీకెందుకు శాలరీ హైక్ చేయాలో కారణాలు లేకపోయినా నీ శాలరీ హైక్ అవుతుంది. ఎందుకని? నువ్వు ఆయన చేత గణపరచబడుతూ ఉన్నావు. దేవుడు గణపరిస్తే దేవుడు గణపరిచినట్లుగానే ఉంటుంది. హల్లెలూయా. నీ డిగ్రీ సరిపోని స్థలంలో దేవుడు తీసుకెళ్ళి స్థిరపరుస్తాడు నిన్ను. నీకున్న బ్యాక్గ్రౌండ్, నీకున్న ఎక్స్పీరియన్స్ తీసుకువెళ్ళలేని ప్రదేశమునకు దేవుడు నిన్ను తీసుకుని వెళ్ళి కూర్చోబెడతాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడైతే సరిపోవో, ఏ స్థలం ఉన్నట్టుగైతే నీకు అర్హత లేదో ఆ స్థలములో దేవుడు నిన్ను తీసుకొని కూర్చోబెట్టగలడు. ఎందుకని? నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను అన్నాడు. సో కాబట్టి దేవుని సన్నిధిలో దిస్ ఈస్ వాట్ గాడ్ ఈస్ లుకింగ్ ఫర్, ప్రయారిటైజింగ్ గాడ్ అని అన్నాడు. ఇదిగో నేను ఈ మందిరమును మహిమతో నింపుతాను అంటే దాని అర్థం ఏంటంటే, బికాస్ యు ఆర్ కనెక్టెడ్ టు ద చర్చ్, బికాస్ యు ఆర్ కనెక్టెడ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్. ఈ మందిరం మహిమతో నింపబడితే మీ కుటుంబాలన్నీ మహిమతో నింపబడతాయి. హల్లెలూయా. నువ్వు ఇంకొంచెం క్రిందకు వచ్చేద్దాం. మరలా హగ్గై గ్రంథం 2వ అధ్యాయం ఇంకొంచెం క్రిందకు వచ్చేద్దాం. ఐఎమ్ ఆన్ టాపిక్. నేను అటు ఇటు వచ్చినాలు మీకు చూపించిన, నేను ఏమి చెప్తున్నానో దాని మీదే ఉన్నాను దేవుని కృపను బట్టి. సో 2వ అధ్యాయంలోనే అదే హగ్గై గ్రంథము, నేను ఇంకొక వచనం చూపిస్తాను మీకు. 18వ వచనం చూడండి. 18వ వచనం వర్స్ 18. మీరు ఆలోచించుకొనుడి, ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి అనగా ఈ మాట పట్టుకోండి. యెహోవా మందిరపు పునాది వేసిన నాటి. నేను మీకు చెప్పాను, మందిరపు పునాది, మందిరపు ప్రతిష్ట, మందిర నిర్మాణం, మందిర కార్యక్రమాలు అవి ఏ విధముగా విశ్వాసుల కుటుంబాల పైన ప్రభావితం చూపిస్తుందో వాక్యంలో రాయబడింది. అనగా ఆయన అన్నాడు, యెహోవా మందిరపు పునాది వేసిన నాట నుండి మీకు సంభవించిన దాన్ని ఆలోచించుకొనుడి. Think about these things. What happened from the day the foundation of the church or the house of God was laid? Consider this. ఏం జరిగింది? అప్పటి నుంచి ఏం జరిగిందో నాకు తెలియదు, మీరు ఎలా స్పందించారో నాకు తెలియదు. వాక్యంలో రాయబడింది, మీకు గుర్తుందా? 19వ వచనం, కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, చూస్తున్నారా, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయాను కదా, అయితే ఇది మొదలుకొని. హల్లెలూయా. కమ్ ఆన్ లౌడ్ హల్లెలూయా. బిగ్గరగా హల్లెలూయా.
మీరు మందిరం పునాది వేసినప్పుడు యూ డిడ్ నాట్ ప్రయారిటైజ్డ్ గాడ్, బట్ యూ చేంజ్డ్ నౌ, యూ రెస్పాండెడ్ నౌ యు ఆర్ కమింగ్ బ్యాక్ టు గాడ్, నౌ యూ హ్యావ్ బికమ్ ఒబీడియంట్ టు ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. వాక్యమునకు విధేయత చూపిస్తున్నావు, తిరిగి ఆయన ఎద్దుకు వస్తున్నావు, దేవుని ప్రదానం చేసుకున్నావు. కాబట్టి ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించదను అన్నాడు ఆయన. హల్లెలూయా. సో కాబట్టి ద సేమ్ వర్డ్ గాడ్ ఈస్ డిక్లేరింగ్ టుడే ఓవర్ యువర్ లైఫ్. ఇప్పుడు దాకా ఏం జరిగిందో నాకు తెలియదు, ఈ రోజున పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఇది మొదలుకొని యెహోవా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఇది మొదలుకొని నీవు నూతన కార్యములు చూస్తావు. ఇది మొదలుకొని యు ఆర్ గోనా సీ బ్రేక్ త్రూస్ ఇన్ లైఫ్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి మరలా 21వ వచనము, ఆకాశమును భూమిని నేను కంపింప చేయుచున్నాను. ఐఎమ్ గోనా షేక్ హెవెన్ అండ్ ఎర్త్ వన్స్ అగైన్. ఆకాశమును భూమిని నేను కంపింప చేసి, 23వ వచనంలో చివరి మాటకు వస్తే, నేను నిన్ను తీసుకొని ముద్ర యొంగరముగా చేతును అన్నాడు. హల్లెలూయా. ఎలా హల్లెలూయా. మీకు ఆ మాట ఎలా ఉందో నాకు తెలియదు. నేను నిన్ను ముద్ర యొంగరముగా, యాక్చువల్గా జెరుబ్బాబెలుతో మాట్లాడుతున్నాడు, బట్ ద హోలీ స్పిరిట్ హ్యాస్ రిటన్ దిస్ ఫర్ అస్. ఆయనకు నువ్వు లోబడి ఆయన వైపు తిరిగినప్పుడు, అమ్మా దెర్ ఇస్ ఎ వే, మనుషుడు అనుకునే మార్గం ఒకటి ఉంది. సామెతల గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం, Proverbs chapter 14 verse 12, there is a way that seemeth to man. అది మనిషికి ఎట్లా ఉంది? ఇట్ appears straight before him. 12వ వచనం 14వ వచనం, ఒకని ఎదుట సరి అయినదిగా కనపడు మార్గము కలదు. కొంతమంది ఉంది, అరే నేను చేసేది కరెక్ట్ గానే ఉంది, ఇది నాకు బాగుంది, నాకు అపీలింగ్ గా ఉంది, అందరూ ఓకే అంటున్నారు. హలో, నీ ఎదుట మంచిగా కనపడే మార్గం ఒకటి ఉంది, నువ్వు మంచిది అనుకుంటున్న మార్గం ఒకటి ఉంది, కానీ తుదకు అది మరణమునకు త్రోవ తీస్తుంది. దెర్ ఇస్ ఎ వరల్డ్లీ వే. కొంతమంది అన్యుల యొక్క సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకుంటారు, రక్షణ లేని వారు సలహా తీసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. నేను చెప్తున్నది చాలా ప్రమాదం. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు. దెర్ ఇస్ ఎ వే దట్ సీమ్స్ స్ట్రైట్ బిఫోర్ ఎ మ్యాన్. మనుషుడు తన హృదయంలో ఒక మార్గమును సరి అయినది అనుకున్నాడు. కాదు కాదు కాదు. నౌ లిసన్ టు మీ, అది చివరకు మరణమునకు నడిపిస్తుంది. వెన్ ఎవ్రీ అదర్ థింగ్ డైస్, ద వర్డ్ స్టేస్ ఫర్ ఎవర్. అమ్మ, నీ చుట్టూ ఉన్నవన్నీ కూడా మనుషులు చేత నిర్ణయించబడినవి, నియమించబడినవన్నీ లయమైపోయినప్పుడు నీతో నిలబడేది దేవుని వాక్యం మాత్రమే. మనుషులు కాదు. మనుషులు విడిచిపోవచ్చు, పరిస్థితులు మారచ్చు, కానీ వాక్యం చెప్తుంది ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ యూ ద ఎబిలిటీ టు క్రియేట్ వెల్త్. హల్లెలూయా. ఇట్ ఈస్ గాడ్ హూ గివ్స్ యూ ద ఎబిలిటీ. భాగ్యము సంపాదించుకున్నటకు సామర్థ్యము కలుగు చేయవాడు దేవుడే. హల్లెలూయా. అందుకనే ప్రయారిటైజ్ గాడ్, కమ్ బ్యాక్ టు హిమ్. ఆయన ఎద్దుకు వచ్చేసాయి, బిగిన్ టు ఆనర్ హిమ్. ఏ విషయంలో విధేయత చూపించాలి, ఏ విషయంలో గణపరచాలి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం, బిఫోర్ 3rd chapter I want to read chapter 1. మలాకీ గ్రంథం అనగానే మనకు గుర్తొచ్చే విషయము టైతింగ్, 10వ భాగం. నౌ లిసన్, మలాకీ గ్రంథము 3వ అధ్యాయములో దాని గురించి రాయబడింది, కానీ ఐ వాంట్ టు రీడ్ chapter 1. నేను చదువుతా, కొన్ని వచనాలు బాగా గమనించండి. మలాకీ గ్రంథం 1వ వచనం. మలాకీ అంటే టంగ్స్ కాదు, పుస్తకం పేరు. మలాకీ గ్రంథం, ద లాస్ట్ బుక్ ఇన్ ద ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధనలో చివరి పుస్తకం. ఓకే, అందరు నాతోనే ఉన్నారా? కెన్ ఐ హియర్ ఎ లౌడ్ హల్లెలూయా? మీ ప్రక్కన వాళ్ళని చూడండి, మెలకువగా రైట్. హల్లెలూయా. ఓకే, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం, ఐఎమ్ రీడింగ్ వర్డ్ 6. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. ఎస్ ఆర్ నో? గణపరచాలా, అవసరం లేదా? తండ్రిని గణపరచున కొడుకులు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఉంటే జాగ్రత్త, మీరు శాపమునకు ద్వారమును తెరిచిన వారు. యూ నీడ్ టు ఆనర్ యువర్ ఫాదర్, యూ నీడ్ టు ఆనర్ యువర్ మదర్. ఆమెన్. సో కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. దాసుడు, పూర్తి చేయండి, మీ బైబిల్ చూస్తున్నారు లేదా? దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామం నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? నేను యాజకుడినైతే నాకు భయపడువాడు ఎక్కడ? యజమానునైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమి అని అంటున్నారు మీరు. ఇఫ్ ఐఎమ్ ఎ ఫాదర్, వేర్ ఈజ్ మై ఆనర్? ఆయన అడుగుతున్నాడు. నేను తండ్రినైతే నన్ను గణపరచువాడెక్కడా? పాస్టర్ గారు అది యాజకులకు అంటున్నారు మీ గురించి. హలో, నూతన నిబంధనలో మనందరము క్రీస్తు రక్తం చేత కడుగుబడి చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములు ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను, ఇంకా యాజకులముగా దేవుడు మనలను చేసి ఉన్నాడు. హల్లెలూయా.
ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద పొజిషన్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ప్రివిలేజ్ దేర్. ఒక స్థానమును గురించి కాదు, భాగ్యము, నూతన నిబంధనలు అనిచ్చిన భాగ్యమును గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆయన అన్నాడు, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? గాడ్ ఈజ్ లుకింగ్ ఫర్ ఆనర్ ఫ్రమ్ హిస్ చిల్డ్రన్, ఫ్రమ్ హిస్ పీపుల్. గాడ్ డజంట్ నీడ్ యువర్ మనీ, గాడ్ డజంట్ నీడ్ మై మనీ. ఇట్స్ నాట్ అబౌట్ అవర్ మనీ, ఇట్స్ అబౌట్ అవర్ ఒబీడియన్స్. అది నీ విధేయతకు సంబంధించి, నీ విశ్వాసమునకు సంబంధించిన పరీక్ష. నేను తండ్రిని అయితే ఘనత ఏది? నేను యజమానుడని మీరంటే నాకు భయపడువాడు ఏడి? హలో, అందరు ఇక్కడ ఉన్నారా? ఇంత సైలెన్స్ ఏ మెసేజ్లో వినలా నేను. ఐ కెన్ జస్ట్ హియర్ అ పిన్ డ్రాప్ హియర్. పాస్టర్ గారు నెక్స్ట్ డే వచ్చినానికి వెళ్తారు అనే కదా. 3వ అధ్యాయం 7వ వచనం. మీ పితరుల నాటు నుండి నా కట్టడలను గై కొనక వాటిని త్రోసివేసితిరి. అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును. మీరు నా తట్టు తిరిగిన ఎడల, చెప్పాలందరూ, మీరు నా తట్టు తిరిగిన ఎడల ఏమన్నాడు ఆయన? నేను మీ తట్టు, టర్న్ అన్ టు మీ అండ్ ఐ విల్ టర్న్ టు యూ, రిటర్న్ టు మీ అండ్ ఐ విల్ టర్న్ టు యూ. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు. ఏ విషయములో వాళ్ళు అడుగుతున్నారు, ఏ విషయములో మీ తట్టు? అయితే మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదని సైన్యంలో గతిపక సెలవేగా మేము దేని విషయములో తిరుగుదుము వాళ్ళు అంటున్నారు. ఏ విషయంలో నీ తట్టు తిరగాలి అంటే ఆయన అంటున్నాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. మీరు అడుగుతున్నారు, ఏ విషయంలో నీ యొద్ద దొంగిలితమని? మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలు ఇయ్యక దొంగిలితిరి. అంతేకాదు, దొంగిలితిరి నాపల ఈ జనులు నా యొద్ద దొంగిలిచూనే ఉన్నారు. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. They have been stealing continuously. Now you should understand something here. మీరు ఒక విషయాన్ని అర్థం, నో దిస్ ఈస్ గాడ్స్ వే ఫర్ యూ టు గెట్ ప్రాస్పరస్. నువ్వు వృద్ధి చెందటానికి, నువ్వు ఆశీర్వదించబడటానికి అదే అన్నాడు ఆయన. మీరు యు ఫెయిల్డ్ టు ప్రయారిటైజ్ గాడ్. 10వ భాగం మనది కాదు. గెట్ ద రెవల్యూషన్ కన్సర్నింగ్ దిస్. ఇట్ బిలాంగ్స్ టు గాడ్. అది దేవునికి చెందినది. దేవుడు అన్నాడు, నువ్వు దాన్ని ఆయనకి ఇవ్వకుండా మనం ఉంచుకుంటే వీఆర్ థీవ్స్. ఓకే, బట్ గాడ్ ఈజ్ నాట్ ఎ పోలీస్ మ్యాన్. దేవుడు కఠినుడు కాదు. బట్ యు షుడ్ అండర్స్టాండ్, మనము వాక్యమును గ్రహించి దానికి లోబడినప్పుడు దట్స్ హౌ వి రీప్ ద బ్లెస్సింగ్. బట్ కానీ ఈ వచనం నా టాపిక్ కాదు ఈ రోజున. నేను టైతింగ్ గురించి తర్వాత మాట్లాడతాను. దశభాగం ఇస్తే ఏమి జరిగిద్దో అక్కడ రాయబడింది. మీరు ఇచ్చి నన్ను శోధించిన ఆకాశ బాకిని లిపుతానన్నాడు. మీ పంటను తినివేసే పురుగులను గద్దిస్తానన్నాడు. నేను దీవెనలు కృమ్మరిస్తానన్నాడు. ఆ తర్వాత ఏమన్నాడు 12వ వచనంలో, అప్పుడు మీరు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు గనక అన్యజనులందరూ మిమ్మను ధన్యులందురు అని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. బట్ దట్స్ నాట్ మై టాపిక్ నౌ. నౌ కమింగ్ టు వర్స్ 16, 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు. 16వ వచనం చూస్తున్నట్లయితే అందరూ ఆమేన్ చెప్పండి. ఇప్పుడు దాకా మీరు ఏ వచనం చూడకపోతే ఇప్పుడు నుంచి ఈ వచనం చూడండి. 16వ వచనం బాగా గమనించండి, లేదంటే స్క్రీన్ పైన గమనించండి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. అందరు చెప్పండి, యెహోవా ఆలకించెను. Number 1, God hears your speech. God hears your conversation. నీ మాట యెహోవా వింటాడు, నీ పలుకు యెహోవా వింటాడు. యువర్ కన్ఫెషన్స్ ఆర్ హర్డ్ బై గాడ్. నువ్వు మాట్లాడుచున్న మాటలు యెహోవా ఆలకించుచున్నాడు. గ్రహించాలి విశ్వాసి. నువ్వు పలుకుచున్న మాటలు యెహోవా ఆలకించుచున్నాడు. అంతేకాదు, ఇంకేమన్నాడు తెలుసా? ఇంకా క్రిందకు వచ్చేస్తే, మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి, అంటే విశ్వాసుల గురించి మాట్లాడుతున్నాడు. ఆయన నామమును స్మరించుచు ఉండు వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమందు రాయబడెను. హల్లెలూయా. మీ వచ్చిన నిజంగా అర్థమైతే హల్లెలూయా చెప్పాలా? ఇది చాలా పవర్ఫుల్ వచనం. నెంబర్ 1, హీ హియర్స్ యువర్ స్పీచ్. నెంబర్ 2, హీ రికార్డ్స్ యువర్ స్పీచ్. ఆయన నీ మాట వింటమే కాదు, నీ మాట నీవు పలుకుచున్నది, నువ్వు స్మరించుచున్నది గ్రంథమందు రాయబడుచున్నది. అమ్మా, రాయబడుచున్నది. ఆయన దగ్గర ఎరేజర్ ఉందో లేదో నాకు తెలియదు, మరి రాస్తున్నాడు. ఏం జరిగిద్దో లేండి, ఇది సెలెక్ట్ అవుతానో లేదండి.
దానికి ఎరేజర్ ఉందో లేదో నాకు తెలియదు. మరలా నువ్వు తిరిగి ఆయన ఎద్దుకు వచ్చి ఉండొచ్చు ఎరేజర్, దేవుడు కృప కలిగిన దేవుడు క్షమిస్తాడేమో, కానీ ఇట్ టేక్స్ టైం. అంటే చూడండి, ఫర్గివ్నెస్ ఇస్ సంథింగ్, బట్ బిల్డింగ్ ట్రస్ట్ ఇస్ అనదర్ థింగ్. క్షమించేయటం వేరే విషయం, కానీ ఒక వ్యక్తిని క్షమించిన తర్వాత మళ్ళా నమ్మి ఆ వ్యక్తికి ఆ పని అప్పచెప్పలేము కదా. ఇట్ టేక్స్ టైమ్ టు బిల్డ్ ట్రస్ట్. ఆమేన్. వింటున్నారా? యువర్ కన్ఫెషన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ హెవెన్. అమ్మా బాగా వినాలి. వింటున్నారా? వింటున్నట్లయితే ఆమె చెప్పండి. మీరు ఇది మీకు అర్థమైతే నేను ఆపేస్తే ఈరోజు వర్తమానం. మీ పేరు మీద ఆయన ఎదుట ఒక జ్ఞాపకార్థ గ్రంథం ఉంది. దెర్ ఇస్ అ బుక్ ఆఫ్ రిమెంబరెన్స్ ఆన్ యువర్ నేమ్. ఆ గ్రంథములో నువ్వు పలుకుచున్నది రాయబడుతుంది. సో నీకు పరిస్థితులు బాగా ప్రతికూలంగా ఉన్నాయి, బట్ యూ స్పీక్ గుడ్ అబౌట్ గాడ్. దేవుని గురించి శ్రేష్టమైన మాట్లాడుతున్నావు. ఐ వాక్ ఇన్ అబండెన్స్, బ్లెస్ గాడ్, ఐ వాక్ ఇన్ అబండెన్స్, గ్లోరీ బీ టు గాడ్, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. సో యెహోవా నా పక్షమునున్నాడు, నేను ఎవరికి భయపడదును. నేను ఐ షల్ బి సక్సెస్ఫుల్ and the Lord shall provide all my needs. And when you're speaking in line with the word, వాక్యానికి అనుగుణముగా నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు వాటిని ఈజ్ రికార్డింగ్. జ్ఞాపకార్థం గ్రంథములో నువ్వు పలుకుచున్న మాటలు రాయబడుతున్నాయి. అందుకనే కన్ఫెషన్ ఇస్ సీరియస్.